స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి మహానటులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు కళాకారుల సంఘం అధ్యక్షులు గంగాధర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, నెల్లూరు సిటీ 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పున్ను గంగాధర్ రెడ్డి ఘన నివాళులర్పించారు. నెల్లూరు నర్తకి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రుల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానటులు, మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి తెలుగు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మధురెడ్డి, ఎంబీటే జయరాజ్, రమణయ్య, చిరంజీవి, మాధవరెడ్డి, శ్రీహరినాయుడు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అదేవిధంగా సింహపూరి మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా నారాయణ గారికి, ముఖ్యంగా నుడా చైర్మన్ మా గురువు గారు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు నట సార్వభౌముడు, నట చక్రవర్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఒక్క మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, బయట దేశాల్లో కూడా ఈరోజు వర్ధంతి కార్యక్రమం బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో ఆ మహానుభావుడిని గుర్తు చేసుకొని జరుపుకోవటం మనం ఈరోజు మీడియా ద్వారా, పత్రికల ద్వారా చూస్తున్నాం. ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి నాకు తెలిసినంతట్లో రెండు విషయాలు. గ్రామాల్లో ఎన్టీ రామారావు గారు 1983-84లో ఒక్క రైతుకి 4 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉందంటే ఉచితంగా బోర్ ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఒక్క బోరే కాదు, పంపు సెట్, పైప్ లైన్, అనేకమైనటువంటి ఎన్టీఆర్ గారు ఆ రోజు అనేక పథకాలు పెట్టడం, అవన్నీ కూడా ఈనాటికి మనం గుర్తుపెట్టుకొని ఎన్టీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా మండలాలు తీసుకొచ్చాడు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 100 కిలోమీటర్ల యోగంతో ముందుకు పోతుందంటే ఆ మహానుభావుడు వేసినటువంటి చెట్టు, ఆ మహానుభావుడు నాటినటువంటి వృక్షం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక తెలుగుదేశం అని కాదు, గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఉంది, మండలాల్లో ఉంది, జిల్లాల్లో ఉంది, రాష్ట్రంలో ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయన చేసినటువంటి సేవల్ని మనం ఈనాటికి కూడా మన బాబు గారు, చంద్రబాబు గారు, ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏ విధంగా ప్రయాణం చేశాడో ఆ యొక్క ప్రయాణంలో, ఆ యొక్క అడుగు జడుగులో ఈరోజు అంతా కూడా నడవటం మనమంతా కూడా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు జయరాజు గారికి, చిరంజీవి గారికి, మాధవరెడ్డి గారికి, సుబ్రహ్మణ్య గారికి, మధురెడ్డి గారికి, శ్రీహరినాయుడు గారికి, చంద్రమౌళి గారికి, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.